ఎవ్వరికీ అసలు ఆ సీక్రెట్ రెసిపీ అనేది చెప్పకుండా చాలా ఫేమస్ అయిన ఒక హోటల్. సో మరి అముదా హోటల్ అనమాట. అందులో అయితే సాంబార్ బాగా ఫేమస్సు. దాంట్లో ఏం టేస్ట్ ఉంటుంది ఏంటి అనేది జనాలకి తెలియకుండా బాగా అడిక్ట్ అయిపోతారనమాట. అంటే ఊటీకి వస్తే మాత్రం ఆ హోటల్లో ఖచ్చితంగా సాంబార్తో తినే వెళ్తారు. అంత ఫేమస్ ఆ హోటల్లో సాంబార్ అయితే. అలాగే ఇంకొక వైపు చట్నీ అనేది బండి మీద ఫేమస్ అనమాట. ఇడ్లీలతో కానీ దోశలతో కానీ ఆ చట్నీ కోసమే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. సో మరి ఒకవైపేమో సాంబార్ ఫేమస్సు, వేరే ఊర్లో ఏమో చట్నీ ఫేమస్సు. అసలు లింక్ ఏంటి అంటే మాత్రం ఇంకేం కాదండి, సాంబార్ ఫేమస్ అయిందేమో వాళ్ళ నాన్నగారి దగ్గర, చట్నీ ఫేమస్ అయిందేమో అబ్బాయి దగ్గర. ఇంతకీ ఏంటిది అనుకుంటున్నారా? చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. సో యోగిబాబు గారు అయితే మాత్రం ఒక మంచి క్యారెక్టర్లో నటించారని చెప్పచ్చు. మ్యాక్సిమం కామెడీగా నటిస్తూ ఉంటారు కదా, ఇందులో మాత్రం ఆయనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉందన్నమాట. సో బాగుంది వెబ్ సిరీస్ అయితే మాత్రం. మెయిన్ స్టోరీ లైన్ అయితే ఇదే. తండ్రి తన కొడుకుని చూడాలనుకుంటాడనమాట చివరి రోజుల్లో. అలాంటిది కొడుకేమో తన అమ్మని, అంటే వాళ్ళ అమ్మని, ఆ అబ్బాయిని పట్టించుకోలేదని అతనికి కోపం అనమాట. సో ఇలా అయితే కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుంది. కానీ మొత్తానికి కలిసారా లేదా, మరి ఈలోపే వాళ్ళ నాన్నగారు చనిపోయారా, అసలు ఏం జరిగింది అనేది స్టోరీగా తీసుకెళ్లారు. కానీ యోగిబాబు గారు తెలిసిందే కదా, ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, కామెడీ అది ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే ఉందన్నమాట మూవీలో. బాగుంది ఓవరాల్గా అయితే మూవీ. సో సీక్రెట్ రెసిపీస్ మాత్రం బాగా మెయింటైన్ చేశారని చెప్పచ్చు. ఒకవైపు సాంబార్తోనూ ఇంకోవైపు చట్నీతోనూ. కానీ రెండు కలిస్తే అసలు ఎలా ఉంటుంది అనేది చూపించారు. అది ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. అలాగే ఫ్యామిలీ బాండింగ్ అదంతా బాగా తీసుకెళ్లారు. ఎవరికి ఎమ్మెల్యే అయినా కానీ మన యోగిబాబు గారు టిఫిన్ బండి దగ్గరికి వచ్చి తినేసి వెళ్ళాల్సిందే అనమాట. సో అలా అయితే ఉంటుంది. ఏదైనా అవసరం బాగా ఇంపార్టెంట్ విషయం అనుకుంటే మాత్రం ఏకంగా ఆ ఎమ్మెల్యేతోనే ఫోన్ చేయించి డీల్ చేయించి అంత రేంజ్ అయితే ఉంటుంది అనమాట మన యోగిబాబు గారికి. దాంతోపాటుగానే మన యోగిబాబు గారికి తమ్ముడిగా అయితే ఒక ఆయన నటించారనమాట, కార్తీక్ అనే క్యారెక్టర్. సో ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. చాలా న్యాచురల్గా ఉంటుంది. అలాగే మనకు కూడా ఎమోషనల్గా కనెక్టింగ్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ అనేది. సో బాగుంది ఓవరాల్గా అయితే మాత్రం. కానీ కామెడీ మాత్రం ఎక్కడ మిస్ అవ్వలేదు మన యోగిబాబు గారిది, బాగానే తీసుకెళ్లారు చివరి వరకు కూడా. అలాగే కొన్ని క్యారెక్టర్స్ని డైరెక్టర్ క్రియేట్ చేసిన విధానం అంటే మనకి మరీ బోరింగ్గా అలా కాకుండా చాలా నీట్గా తీసుకెళ్లారని చెప్పచ్చు. ఒకరేమో మన యోగిబాబు గారి తండ్రి ఇంట్లో పనిచేస్తూ ఉంటారు వంట మనిషిగా. కానీ ఆవిడ్ని ఒక పెద్ద పొలిటీషియన్ వాళ్ళ అబ్బాయికి చేయటము, ఆ అబ్బాయి టార్చర్ చేయటము ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ లైఫ్ అనేది సపరేట్గా చూపిస్తూ ఉంటారు. అలాగే ఇంకొక వైపు యోగిబాబు గారికి ఒక అతను పరిచయం అవుతారు, పీటర్ అని చెప్పి. సో ఆయన ఏకంగా సమాధుల్లో సిట్టింగ్ పెట్టిస్తారనమాట. అంటే సమాధుల్లో కూర్చొని మందు తాగడం ప్లాన్ చేయిస్తారు యోగిబాబు గారితో. ఆ క్యారెక్టర్ కానీ ఇంకా క్యారెక్టర్స్ అన్నీ రకరకాలుగా డిజైన్ చేశారని చెప్పచ్చు. ఒక ఎమోషనల్గా కూడా ఒక సీన్ అయితే ఉంటుంది. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎప్పుడు మనీ మనీ అని అడుగుతూ ఉంటాడు. కానీ లాస్ట్లో అతను చనిపోయిన విధానం అది మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుందన్నమాట. తాగుడికి బానిస అయిపోవటం ఒకటి, ఇంకొకటేమో మరి ఆ తాగుడు వల్లే ఆయన చేసే తప్పులు పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. ఒక ల్యాండ్ అమ్మితే 2 లక్షలు వస్తే ఆ 2 లక్షలు ఏం చేసావు అని చెప్పి అడిగితే, మీ ఆ అమ్మాయి నడవలేకపోతున్నాను, పని చేసి చేసి కాలు నొప్పి వస్తుంది, స్కూటీ కొనొచ్చు కదా అని అడిగింది ఎప్పటి నుంచో. మరి ఆ డబ్బులతో కొనొచ్చు కదా అంటే, చిన్న చిన్న అప్పులు తీర్చేసి తర్వాత ఆన్లైన్లో రమ్మీ ఆడుకుందామని ల్యాప్టాప్ కొనుక్కున్నాను అంటాడు. అసలు ఆ సీన్ మాత్రం మామూలుగా ఉండదన్నమాట. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి మనకి ఎమోషనల్గా. సో ఓవరాల్గా అయితే మాత్రం బాగుంది చూడడానికి అయితే. ఒకసారి చూడకపోతే మాత్రం మీరు చూడడానికి ట్రై చేయండి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.